బిసిబిల్లా బాత్. సో ఏమేమి వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో చిన్నపిల్లలు కాబట్టి మనం ఇక్కడ చక్కగా నేతితో తయారు చేసుకుందాం. మనకి నెయ్యిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కొంచెం ఆవాలు, కాస్త పల్లీలు, చక్కటి ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్, కొంచెం కాజు, అగైన్ గుడ్ ఫ్యాట్స్, కాస్త కరివేపాకు, చాలా మంది జస్ట్ దాల్ రైస్ మిక్స్ చేసి పెడుతూ ఉంటారు పిల్లలకి, వాళ్ళు తినకపోయినా ఫోర్సిబుల్గా ఇస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం వెజిటబుల్స్ వేసి నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసి యమ్మీగా ప్రిపేర్ చేస్తే డెఫినెట్గా పిల్లలు ఇష్టపడి తింటారు. వాళ్ళు తిన్న కొంచెం క్వాంటిటీలో కూడా వాళ్ళకి వెజిటబుల్స్ వల్ల చక్కటి ఫైబర్ అన్నది కూడా అందుతుంది. సో చిన్నపిల్లలకి చేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్పైసీగా చేస్తే తినలేరు. సో కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం, అలాగే కొంచెం పసుపు. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం డిఫరెంట్ వెజిటబుల్స్. అంటే మనం ఇక్కడ గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు, బీన్స్, క్యారెట్ తీసుకున్నాం. మనకి గ్రీన్ పీస్లో కూడా చక్కటి ఫైబర్ ఉంటుంది, అలాగే క్యారెట్ అండ్ బీన్స్లో కూడా ఫైబర్ ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలాసార్లు వింటూ ఉంటాం కాన్స్టిపేషన్ సమస్య, అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఉట్టి రైస్ పెట్టడం కన్నా వెజిటబుల్స్ ఎక్కువగా ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్. కొంచెం టొమాటోస్, అగైన్ ఫైబర్ అండ్ వైటమిన్ సి, కాస్త ఉల్లిపాయ ముక్కలు, మనం ఇక్కడ రైస్ అంటే వైట్ పాలిష్డ్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకున్నాము. బ్రౌన్ రైస్లో మనకు పొట్టు ఉంటుంది కాబట్టి బి కాంప్లెక్స్ వైటమిన్స్ కానివ్వండి, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ మనకి ఆ బ్రౌన్ రైస్లో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి వైట్ పాలిష్డ్ రైస్ కాకుండా మీ పిల్లలకి హ్యాండ్ పౌండెడ్ రైస్ అంటే సింగిల్ కోటింగ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ పౌండెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి పెద్దగా కూడా ఇబ్బంది లేకుండా తింటారు. మధ్యలో మీరు సడన్గా అలవాటు చేస్తే అలా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి చిన్నప్పటి నుంచే ఇలా చక్కగా పాలిష్డ్ రైస్ మానేసి హ్యాండ్ పౌండెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ అలవాటు చేయండి. అండ్ ఇందులో మనం కందిపప్పు యాడ్ చేసుకున్నాం. లాట్ ఆఫ్ ప్రోటీన్, ఎదిగే పిల్లలకి చక్కటి ప్రోటీన్ ఇవ్వడం అన్నది, ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇక్కడ ఈ పప్పు ద్వారా, కందిపప్పు ద్వారా ప్రోటీన్ కూడా అందిస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కాస్త బెల్లం యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం ఆ కట్టా మీఠా టేస్ట్ చూస్తూ ఉంటే పిల్లలకి నచ్చుతుంది. అలాగే ఇందులోకి మనం కొంచెం టామరిన్ జ్యూస్ వేసుకుందాం, చింతపండు రసం. సో బిసిబిల్లా బాత్ అనగానే కొంచెం మనకి ఆ పులుపుదనం కూడా తెలుస్తుంది కదా. అలాగే కొంచెం బిసిబిల్లా పౌడర్ కూడా వేసుకుందాం. ఒకవేళ ఇది లేకపోతే మీరు మామూలుగా సాంబార్ మసాలా ఉంటుంది కదా, సాంబార్ మసాలా పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. సో ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసి కుక్ చేస్తే బెటర్. తినేటప్పుడు కొంచెం ఈజీగా స్మూత్గా వాళ్ళకి స్వాలో అయ్యేలాగా ఉండాలి. డ్రైగా అయిపోతుంది కదా పప్పు, అందుకే కొంచెం ఎక్కువ వాటర్ ఉండేలాగా చూసుకోండి. మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. మనం ఆల్రెడీ కుక్డ్ రైస్ అండ్ దాల్ వేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయింది. మీరు కావాలంటే ఇవన్నీ కలిపి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ వెజిటబుల్స్ని ఎక్కువసేపు కుక్ చేయడం ఇష్టం లేక నేను సెపరేట్గా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ వెజిటబుల్స్ని ఒకవేళ మీరు సెపరేట్గా బాయిల్ చేసి ఆ వాటర్ని పడేయద్దు, మీరు కుక్ చేస్తున్న రైస్లో యాడ్ చేయండి. ఎందుకంటే దాని ద్వారా, ఆ వాటర్ ద్వారా మనకి ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నవి కూడా పోతాయి కాబట్టి కలిపి కుక్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
బిసిబిల్లాబాద్ రెడీ అయిపోయింది. బిసిబిల్లాబాద్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, పల్లీలు 1 టీ స్పూన్, కందిపప్పు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, బెల్లం 1/2 టీ స్పూన్, బిసిబిల్లాబాద్ పౌడర్ 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, కాజు కొద్దిగా, ఎండుమిర్చి 1, కరివేపాకు కొద్దిగా, టొమాటో ముక్కలు కొద్దిగా. బిసిబిల్లాబాద్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి ఆవాలు, పల్లీలు, జీడిపప్పు వేయించి కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసుకొని ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బ్రౌన్ రైస్, ఉడికించిన కందిపప్పు, ఉప్పు, కాస్త బెల్లం, చింతపండు రసం వేసుకొని బిసిబిల్లాబాద్ పౌడర్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాస్త మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బిసిబిల్లాబాద్ రెడీ.